హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు దోశలోకైనా, పూరీలోకైనా, ఇడ్లీలోకైనా ఈ సాంబార్ వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ వేసుకొని తిన్నారంటే జ్యూసీగా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే సాంబార్ అండి. మా వదిన ఎలా తయారు చేస్తుందో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలండి. మా వదిన 3/4 గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లోనే పెట్టింది. 2 టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. 6 నుండి 7 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఉసిరికాయ అంత చింతపండుని వేసి అలాగే ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3/4 గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు వేసింది. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా ఉంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుంది సాంబారు. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి 3 to 4 విజిల్స్ రాణించండి. ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసేసి పప్పును మొత్తం ఎనిపేసేయండి. ఇలా ఎనిపేసిన తర్వాత అందులో నీళ్లు వేసుకోండి. మా వదిన 1 గ్లాసు వరకు నీళ్ళు వేసింది. వేసిన తర్వాత ఒక్కసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఎనిపేది చూపించలేదండి, ఒక చేతితో వీడియో తీస్తూ చూపిస్తుంది కదా, అవ్వడం లేదు. అందుకనేసి అయితే ఎనిపేది చూపించలేదు. కొంచెం పల్చగా ఉండేలాగా నీళ్ళు వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి అలాగే సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూను సాంబార్ పౌడర్, 1/2 టేబుల్ స్పూను కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. మీరు తీసుకున్న పప్పును బట్టి ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 1 గ్లాస్కి అయితే మా వదిన ఇంత వేసింది. అలాగే ఈ పప్పుకి సరిపడా సాల్ట్ గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సాంబార్కి సరిపడా పాత్ర అయితే పెట్టుకోవాలి. అలాగే హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత 10 గింజల వరకు మెంతులు వేసుకోండి. ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి. ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, 2 ఎండుమిరపకాయలు వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వెల్లుల్లి రబ్బలు కంపల్సరీగా నలగొట్టి వేయండి, అప్పుడే బాగుంటుంది. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయల వరకు వేయండి. సాంబార్లో ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు భలేగా ఉంటాయి. గుప్పుడు వరకు కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఉల్లిపాయలు. అందులో 1/4 టీ స్పూను ధనియాల పొడి, కారపొడి 1/4 టీ స్పూన్ అయితే వేసింది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కదా, అందుకనేసి కారము కొంచెం మీరు ఎంత తింటారో అంత సరి చూసుకొని వేసుకోండి. మా వదిన అయితే 1/4 టీ స్పూన్ వేసింది. వేసిన వెంటనే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న పప్పునైతే వేసేయాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మా వదినకి కొంచెం సాంబార్ అనేది కొంచెం తిక్గా అనిపించింది, అందుకనే ఇంకొన్ని 1 గ్లాస్ వరకు నీళ్ళు వేసింది. సాంబార్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది, మరి చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. ఇన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పొంగు అనేది కింద పోకుండా చూసుకోవాలి. మసాలా అంతా పైనే ఉంటుంది కాబట్టి సాంబార్ అనేది టేస్ట్ ఉండదు, చప్పగా అయిపోతుంది. పొంగిపోకుండా అక్కడే ఉండి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. పొంగు వచ్చిన తర్వాత ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. మా వదిన చల్లారిన తర్వాత అయితే చూపిస్తుంది. ఇలా ఇడ్లీలు పెట్టుకొని ప్లేట్లో సాంబారు వేసుకోవాలండి. ఇడ్లీ మునిగేంత వరకు వేసుకుంటే బాగా జ్యూసీలాగా ఉంటుంది తినేటప్పుడు. ఇంకా ఉద్దిపప్పు వడ, ఆల్రెడీ వేరుశనగకాయ పప్పుల చట్నీ చూపించలేదు ఈ వీడియోలో, ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉండాము. కావాలంటే నా ఛానల్లో చెక్ చేసేయండి. బ్రేక్ఫాస్ట్లోకి ఈ సాంబార్ ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినకంటే కంపల్సరీగా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.